సో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఫుడ్ బ్లాగ్. ఈరోజు అయితే ఈ బ్యాకాక్ అయితే వచ్చా అనమాట. జనరల్గా అయితే ఇది లైట్ అప్ అయి ఉంటుంది. ఈరోజు ఎందుకో లిట్ చేయలేదు బోర్డు, బట్ ఇదనమాట తెనాల్లో ఉన్న ఈ బ్యాకాక్ అయితే వచ్చా ఈరోజు. ఎందుకు ఐస్ క్రీమ్ తినాలనిపించింది, సండే కదా ఈరోజు చీట్ డే, అందుకని వచ్చా అనమాట. హాయ్. ఈ సీ సాల్ట్ క్యారమిల్ ఒకటి మిక్సింగ్ ఏం బాగుంటుంది? తిన్నాను. నేను ఇంతకుముందు ఓన్లీ సీ సాల్ట్ వరకే తినేవాడిని, ఈ మధ్య రావట్లే, అందుకని మిక్సింగ్ తీసుకుందామని ట్రై చేద్దామని. మీరు చెప్పండి, ఒక మిక్స్ చెప్పండి. మ్యాంగో వద్దులే, మ్యాంగో ఇష్టం లేదు. వెనిల్లానా? అదే. స్విస్ చాక్లెట్ ఎలా ఉంటుంది? ఆ రెండు మిక్సింగ్లో స్విచ్ సరే, స్విస్ చాక్లెట్ ఏమన్నా టేస్ట్ ఒకసారి టేస్ట్. మిక్స్ చేసేసాం, అది ఇది మిక్స్ చేసేవాడిని. మిక్స్ చేసి ఈరోజు ఏంటన్నా బయట బోర్డు లిట్ చేయలేదంటే, లైట్ అయ్యలేదంటే. ఓకే, ఇదే తీసుకుందాం. అయితే ఉత్తి స్విచ్ చాక్లెట్ తీసుకుందాము. ఉత్తి సీసాల్ క్యారమెల్ ఇచ్చేసి వద్దులే, ఉత్తి సీసాల్ క్యారమెల్ ఇచ్చాను. వద్దులే, ఇది ఒకటి ఇచ్చాను. అదొకటే ఇవ్వండి. డైనింగ్. చాలు ఇక్కడ. హాట్ సాస్ సరే, ఓకేనా సార్? ఓకే. టాపింగ్స్కి వచ్చేసరికి ఆ డబల్ చాక్లెట్ అయ్యి మిక్స్డ్ నట్స్ ఉందా లేకపోతే ఎలా ఉంది? నట్స్ డబల్ చాక్లెట్ సార్. అది ఓకే. నట్స్కి మిక్స్డ్ ఉందా లేకపోతే లేదు సార్, మిక్స్ అయిపోయింది, ఇప్పుడు వచ్చింది సార్ స్టార్ట్. ఓకే, లైట్గా వేసేసి చాలు, అంతే. ఇది అన్ని స్టోర్లో ఒకలా ఉండదా వాళ్ళు? గ్రామ్స్కి రేటు అన్ని స్టోర్స్లో ఒకలా ఉండదా? విజయవాడలో ఒకలా ఉంది, ఇక్కడ ఒకలా ఉంది. విజయవాడలో కొంచెం ఎక్కువ ఉంది, అందుకని అడుగుతున్నా.
మన దగ్గర 110 ఉంది కదా, విజయవాడలో 117, 115 అలా ఉంది. అంటే 5 రూపీస్ తేడా, మామూలుగా అడుగుతున్నా. అన్ని స్టోర్లో ఒకలా ఉంటుందా, డిఫరెంట్గా ఉంటుందని. ఏమో సార్ ఐడియా లేదు. ఓకే. సార్ అంతే ఇంకేమన్నా అంతే చాలు. సార్ మొబైల్ నెంబర్ ఇప్పుడు వద్దులే, తర్వాత చెప్తా. వైట్ టార్రాక్స్ ఉంది పక్కన. ఎవరూ లేరు, మనం ఒక్కరే ఉన్నాం. ఇప్పుడు పెద్ద టాస్క్ వచ్చేసరికి యాంగిల్స్ సెట్ చేసుకోవాలి. మనం బాగా పడుతున్నాం చూడాలి. ఇదైతే నాకు ఇష్టమైన ఫ్లేవర్, సీ సాల్ట్ క్యారెట్. మీకు ఏ ఫ్లేవర్ ఇష్టమైందో కింద కామెంట్ చేయండి. వివేకకి వెళ్ళే వాళ్ళు అట్లా 2 scoops ఏమో సీ సాల్ట్ క్యారమెల్ ఐస్ క్రీమ్ వేసుకున్నాము. టాపింగ్స్ వచ్చేసరికి డబల్ చాక్లెట్ ఒకటి, మిక్స్డ్ నట్స్ అండ్ హాట్ చాక్లెట్ అనమాట. బ్యావరేజ్ వస్తుంది. దీన్ని ఏమంటారు గుర్తులేదు, మాలో హాట్ సాస్ అంటారు. హాట్ చాక్లెట్ అంట, హాట్ చాక్లెట్ సాస్. ఇదే ఈరోజు మనకు దొరికిన బెస్ట్ యాంగిల్ అనుకోవచ్చు. అయితే ఇలా కొంచెం ఇదే బాగున్నట్టుంది నాకైతే. మనం సెంటర్లో ఉన్నామా, రైట్గా లేనట్టున్నాం అంతే. సో ఇదే అనమాట ఈరోజు మనకు దొరికిన బెస్ట్ యాంగిల్. కొంచెం స్టోరీ కవర్ అవుతుంది, మనం కూడా కవర్ అవుతాం. సో లెట్స్ ఎంజాయ్ అవర్ మీల్. పోతే ఒక చిన్న పని బాకీ ఉండిపోయింది. అదే స్నాప్ బెటర్. నేనైతే జనరల్గా స్నాప్ ఆపేసా, బట్ 1 వీక్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట. ఎందుకోసం అంటే కొంచెం ఇంట్రెస్ట్ తెప్పించుకోవడం కోసం లైఫ్లో. సో మనకి ఇంతకు ముందు ఉన్నట్టుగా ఇది తిని పోస్ట్ చేసే అంత ఇంట్రెస్ట్ పోయింది. ఏదైనా సరే, తినడం అనే కాదు, మిగతా ఏ విషయంలో అయినా సరే ఆ ఇంట్రెస్ట్ అయితే పోయిందనమాట. అందుకని చెప్పేసి అసలు మైక్ పనిచేస్తుందని డౌట్ వచ్చింది, అందుకని ఒకసారి టెస్ట్ చేశా. సో అందుకని స్నాప్ డౌన్లోడ్ చేశాను అనమాట. సో వెంటనే కొంచెం ఏమంటాం, ఇంట్రెస్ట్ తెచ్చుకోవడానికి థింగ్స్ మీద ఏదైనా పోస్ట్ చేయాలి అలా ఇలా అని చెప్పి ఇంట్రెస్ట్ వచ్చిద్దని మళ్ళీ స్టార్ట్ చేసాం అనమాట. సో ఇన్స్టాగ్రామ్ లింక్స్ ఇవన్నీ గట్రా మీకు కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, అఫీషియల్ లింక్స్. అక్కడ నుంచి కుదిరితే నన్ను ఫాలో చేయండి. నా ఇన్స్టెంట్స్ అప్డేట్స్ అయితే మీకు వస్తాయి అన్నమాట అక్కడ. అండ్ మనకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, సో దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అంతే అయిపోయింది. ఇంకా మంచిగా
ఏదైనా మూవీ పెట్టుకొని మన ఫుడ్ని ఎంజాయ్ చేయడమే. సో చలికాలం బట్టి అందుకని ఎవరు లేరు వెనకాల మీకు. ఏంటి ఇంత డల్గా ఉంది అనుకోబాకండి. మామూలుగా అయితే జనాలు చాలామంది ఉంటారు. 7:30 అవుతుంది అన్నమాట మనకి ఈవినింగ్. ఇంకా ఈరోజుకి మిస్టర్ బీనే మనకి దిక్కు. ఈరోజు కూడా నేను స్టాండ్ తెచ్చుకోవాలి. ఒక్కటి అన్నీ తెచ్చుకొని ఇదొక్కటి మట్టుకు మిస్ అయింది. ఓకే, కొంచెం ఉప్పగా ఉంటుంది ఇది. నాకు ఇలా నచ్చింది అనమాట. ఇక్కడ ఉన్న ఫ్లేవర్తో ఇది ఒకటి ఇష్టం నాకు. నెక్స్ట్ ఎప్పుడైనా వస్తే వేరే ఫ్లేవర్ ట్రై చేద్దాం. ప్రజెంట్ తినాలని ఆశ ఉంది కాబట్టి నా మంచి ఐటమే చెప్తున్నాను అనమాట. ఈ హాట్ చాక్లెట్ ఇదే వాళ్ళు అడుగునా ఇంటికి వేద్దు. మొత్తం వచ్చేసిందండి. ఓ మై గాడ్, షిట్. హాట్ చాక్లెట్ తీసుకోకుండా ఉండాల్సిందే. చాల్లో లేదు కదా తీసుకో. ఈరోజు మార్నింగ్ నుంచి ఎడిటింగ్ చేస్తున్నాను అనమాట. జిమ్కి వెళ్ళాం పొద్దున్న, అది అయిపోయింది. దాని తర్వాత నేను మొత్తం ఎడిటింగ్లోనే ఉన్నాను అనమాట. అందుకే లైట్గా బ్రెయిన్ హీట్ ఎక్కి కూల్ చేద్దామని ఇంత చలికాలంలో కూడా మనం ఐస్ క్రీమ్ అయితే తింటున్నాం. రేపు పొద్దున్న జలుబు చేయకుండా ఉంటే అదే చాలు.
అందుకే మీకు ఏం డ్రెస్ కూడా ఇంట్లో వేసుకునే డ్రెస్ అనమాట, ఇది ఫ్రీ డ్రెస్. కూడా అందుకే చేంజ్ చేసుకోవాలి. అదే దాంతో బయటకు వచ్చాను అనమాట. ఇక్కడ మళ్ళీ వెళ్ళి కొంచెం పని అయితే మిగిలింది, అది చేసేసుకోవడమే. ఊరికే ఒక 1 hour బ్రేక్ వేసుకోండి మ్యాక్సిమం. ఏం చేయాలి? సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నేను ఆల్మోస్ట్ 6 months పైన అయింది వచ్చి, అందుకని కొంచెం మర్చిపోయాను. ఫస్ట్ టాపింగ్స్ వేసుకొని లాస్ట్లో హాట్ సాస్ అయితే వేసుకోవాలి. సో ఎవరైనా వెళ్తే ఈ మిస్టేక్ మట్టుకు చేయమాకండి. సో ఎవ్రీథింగ్ ఎవ్రీడే ఏదో కొత్త విషయం నేర్చుకుంటాం. ఈరోజు ఇదైతే నేర్చుకున్నాను నేను ఫస్ట్ హాట్ సాస్ చేయించి దానికి టాపింగ్స్ చేయించాను. అందుకని చాలా కష్టంగా ఉందన్నమాట బయటికి రావడానికి. ఒక్కటే డిస్టర్బెన్స్ ఉంది కదా. ఇది ఎందుకు పెడతారు మీకు ఏమన్నా తెలుసా? ఫ్రెష్ గాలి కోసం లేకపోతే ఇంప్యూరిటీస్ లోపల రాకూడదని పెడతారా? ఈరోజు మనకి ఎంత సేప్ అయితే వచ్చింది, అంబ్రెల్లా టైప్లో ఉందన్నమాట. కనబడుతుంది ఇట్లా
వద్దులే సాస్ అదృష్టం కొద్ది ప్లేట్ లోపల పెట్టు. నేను బ్రేక్ అవ్వట్లా. ఇప్పుడు దీన్ని ఇలాగ లాగేయాలి మనం. ఓకే, చిన్న క్రాక్ అయితే వచ్చింది ఇక్కడ. Find out 4. 1 6 9 0. Yes, yes, ఇది క్రాక్ అవ్వట్లా, తప్పదు, మనం ఇలాగే తినాలి. పవన్ నేను వేస్తున్నాను డబ్బులు అయిపోయి వచ్చేసాను. సరే సరే ఎవరికి నీకైనా ఇది కూడా హాఫ్ కేజీనే ఉంటుంది. కాకపోతే 4 మెంబర్స్కి ఇదిగా ఉంటుంది. ఏదో రోజు టర్కిష్ ఐస్ క్రీమ్ తినాలి. మొత్తం లిక్విడ్ అయిపోయింది. కొంతమందికి ఇష్టం లిక్విడ్. నాకు ఇష్టం ఏది, మొత్తం ఇలా ఉంటే బాగోదు, లైట్గా అడుక్కొచ్చిన మట్టుకు ఇలా ఉంటే నచ్చింది. బట్ ఆ టర్కిష్ ఐస్ క్రీమ్ మట్టుకు మన 2 hours ఉన్నాను ఏమో అంటారు, మరి నాకు అంత క్లారిటీగా తెలీదు. ఇంత తొందరగా అయితే కరిగిపోతుంట. తిందాం, టర్కీ వెళ్ళి తిందాం 1 day. ఎప్పుడు ఇల్లు ఎంత అయిందో చూడాలి. జనరల్గా అక్కడైతే ఐస్ కేక్స్ ఉంటాయి. బిల్ ఎంత? కార్డు ఉందా? ఓకే, నా బిల్ 4,000 అయింది అనుకున్నా ఒకసారిగా. నాకు అదే షాక్ వచ్చింది 2-4 కనుక. అదే అనుకున్నాను నేను. అలా పెట్టండి. అవులా డిక్లాన్ అవుతున్నట్టుందిగా. అయిపోయింది. ఇందాక నార్మల్గా థ్యాంక్ యూ. మన బిల్ టోటల్ కనబడుతుందా కనపడలేదా? 168 రూపీస్ అయితే అయిందనమాట టోటల్. సిజిఎస్టీ ఎస్జిఎస్టీ రౌండ్ ఆఫ్ అంతా కలిపి 168.30.
సో మన కెమెరా మారుద్దాం. సో ఈ కెమెరాలో కనపట్లా అనమాట. కొంచెం కొంచెంగా మెల్లగా అప్డేట్ చేద్దాం. ప్రజెంట్ అయితే మీకు పక్కన స్క్రీన్ షాట్ అయితే వేస్తాను. సో అమ్మా ఈ వీడియోకి అయితే ఇంతే అనమాట. థ్యాంక్ యూ. ఇక్కడ వరకు కనుక ఒకవేళ మీరు చూసుంటే కనుక సో డోంట్ ఫర్గెట్ టు హిట్ ది సబ్, జాయిన్ ది క్లబ్. లోపల నాయిస్ అనుకుంటే బయట కూడా నాయిసే ఉంది. ఓకే, ఐస్ క్రీమ్స్ ఇలా ఈ వ్యాన్లో వస్తాయి. బాగుందండి, నిజంగానే బాగుందండి. మొత్తానికి మనం బోర్డు అయితే వేయించాం. ఇక్కడ ఒక thumbnailకి పిక్ తీసుకొని ఈ రోజుకైతే ఈ వీడియోకి అయితే సెలవు అనమాట. కనపట్లేదన్న ఇటువైపు నుంచి ఉంటా కనపడతా. సో ఇక్కడ చూసినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మీకు తెలిసిందేగా, హిట్ ది సబ్, జాయిన్ ది క్లబ్ అండ్ ఎక్స్పాండ్ అవర్ అప్ గైస్. మిమ్మల్ని మళ్ళీ 7th AM కలుస్తాను. ఈచ్ అండ్ ఎవ్రీ సండే ఒక ఎపిసోడ్ అయితే కంపల్సరీ వస్తుంది. దాని తర్వాత మిగతా అనేవి రెస్ట్ ఈస్ హిస్టరీ అనమాట. వస్తే లేదంటే లేదు. బట్ సండే మట్టుకైతే సండే చీట్ డే అనమాట నాకు. అందుకని ఇలా చీటింగ్ ఏదో చేస్తూనే ఉంటాం. సో ఈరోజు చీటింగ్ అయితే బ్యాక్ అలా చేసాం, తినాలి. సో అదనమాట. సీ యూ అగైన్, బాయ్.